అమరావతి అభివృద్ధి చెందితే కనుక చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని మీరు ఏమైనా అడ్డుకుంటున్నారా? అట్ ద సేమ్ టైం అమరావతి నిర్మాణానికి ఆ అభివృద్ధికి మీరు ఓకేనా కాదా? నాకున్న సమాచారం ప్రకారం జగన్ గారు కానీ వైసీపీ పార్టీ పరంగా అమరావతి ప్రాంతాన్ని ఎవరైనా గౌరవించవలసిందే. అక్కడ ఉన్న ప్రాంతంలో చంద్రబాబు నాయుడు సెలెక్ట్ చేసుకున్న ప్రాంతం లోతట్టు ప్రాంతం కానీ అక్కడ ఉన్న ఎక్స్పెన్సెస్ రాష్ట్ర ప్రభుత్వానికి అసలు విభజన హామీలో అమరావతి రాజధానికి కావాల్సిన సౌకర్యాలు అట్లా ఇచ్చిన ఎక్స్పెన్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుని ఆయన స్వార్థం కోసం ఆయన బెనామీలకి ఎక్కువ ల్యాండ్ కావాలని 30,000 ఎకరం 40,000 ఎకరం తీసుకుంటాం. ఆయనకు సంబంధించిన మీడియా ప్రతినిధులకి ఆయనకు సంబంధించిన న్యాయ వ్యవస్థలో ఉన్న న్యాయమూర్తులకి ఐఆర్ అఫీషియల్ అందరూ కూడా వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేసే నాయకులకి ఎక్కువ అమరావతిలో ల్యాండ్ సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న భూములు రైతులు అందులో 25%, చంద్రబాబు నాయుడు గారి బినామీలు అంతా 55%, ఒక 25% మిగిలిన బ్యాలెన్స్ అంతా అదర్గా లేఅవుట్ రియల్ ఎస్టేట్ సంబంధించిన ఆర్థిక ధనవంతులు వెళ్ళిన ప్రాంతం అది. అక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం మన బడ్జెట్ చేయవలసిన రాజధానికి కావాల్సింది ఒక 5,000 కోట్లు 10,000 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పుడో వర్క్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి టైంలో అయిపోయింది, అదే కంటిన్యూ ఉంది. ఏదైనా మనం కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అది అసంతృప్తిగా మిగిలిపోయిన తర్వాత మనం రాష్ట్ర ప్రభుత్వానికి బెటర్ గా వచ్చి ఆదాయం చూసుకోవాలి. ఎక్కువ ఎక్స్పెన్స్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం 1,00,000 కోట్లు 2 కోట్లు పెట్టి అమరావతి 175 నియోజకవర్గాల్లో ప్రజలను ఇబ్బంది పెట్టడం కన్నా సుమారు ఒక నియోజకవర్గానికి 1,200 కోట్లు భారం పడుతుంది అమరావతి వల్ల. ఎందుకంటే సెల్ఫ్ ఫైనాన్స్ అని కంచేపు చెబుతున్నారు, కంచేపు లేదు భూములు తీసుకుంటున్నాం డెవలప్ చేస్తామని చెప్పి కంచేపు అమ్ముదామని చెబుతున్నారు. ఎవరైనా విజనరీ ఉన్న నాయకుడు ఎవరైనా సరే ఆర్థిక మేధావులు కానీ విద్యావంతులు కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ని బట్టి ఎంతవరకు పెట్టాలన్నది జగన్ గారి కాన్సెప్ట్. అది ఇప్పుడు అక్కడ తక్కువ చేసి ఒక చోట తీసుకెళ్ళిపోతే జగన్ గారికి ఏం కలిసి రాదు, మా వైసీపీ వాళ్ళకి ఏం కలిసి రాదు. ఎందుకంటే వైజాగ్ లో భూములు లేవు, మాకు అమరావతిలో భూములు లేవు. బెటర్ కాస్ట్ తగ్గాలి. మనకి హైదరాబాద్ ని బెంగళూరు చెన్నై ముంబై అంతకన్నా రీచ్ గా ఉంటే మనకు వనరులు ఉన్నాయి. మనకు ఆంధ్రాలో కోస్టల్ కారిడార్ ఉంది, కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎక్కువగా నేషనల్ హైవేస్ మన ఆంధ్రాలో కూడా ఎక్కువగా జగన్ గారి టైంలో వచ్చినాయి. వాళ్ళు కంటిన్యూ కూడా చేస్తున్నారు. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి సమస్య మంచిది ప్రాంతమైనా మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలని జగన్ గారి కాన్సెప్ట్. అమరావతి అభివృద్ధి కోసం మనం చూసాము, అక్కడ ఉన్న రైతులందరూ కూడా చాలా మంది ముందుకొచ్చి వారి భూముల్ని వాళ్ళ స్థలాల్ని ఇచ్చారు. మరి ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? ఆ రైతుల పరిస్థితి ఏంటి? మావిగన్ పేరుతో మీరు ముందుకొస్తున్నారు, భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏమనుకుంటున్నారు? ఏ టైం అనేది కాదండి. ఇప్పుడు మనకి రైతులకి మీరు తీసుకున్న భూములకు ఇప్పుడు వరకు రైతులకి మీరు ప్లాట్లు ఇవ్వలేదు. 96% అక్కడ భూములన్నీ కూడా అంటే ప్లాట్లన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయినాయి అని అక్కడ రైతులే చెప్తున్నారు. మరి దీని మీద ఏమంటారు? రైతులే కదండి, రైతులు సమావేశాలు పెట్టి మీటింగ్లు పెట్టి మా ప్లాట్ ఎక్కడ ఉందో అక్కడెక్కడో ఇచ్చారు, పలాల ప్రాంతంలో ఇచ్చారు, లేదా అది వాళ్ళకి ముఖ్యమైన మొక్కలు ఉంచేసుకుని కొంచెం ఎక్సెస్ గా వేస్ట్ గా దూరంగా ఉన్న ప్రాంతాలు రైతులకు పంచడం. రైతులు సాటిస్ఫై లేరు, ఇచ్చిన రైతు హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మనం చేస్తున్నామండి, డెవలప్మెంట్కి ఇస్తాడు అతను సైట్ కాలేడు, మనం డెవలప్ చేసి చూపించాలి. అవసరం లేని మనం చేసేసి భారం రాష్ట్ర ప్రభుత్వానికి భారం పెట్టి రైతులు హ్యాపీగా లేరు కదండి. ఇప్పుడు జగన్ గారు రాజధాని మార్చేస్తారు, రైతులు ఏదో కోపంగా ఉన్నారు, అక్కడ ఉన్న ప్రాంత రైతులు హ్యాపీగా లేరు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి భారం ఎక్కువైపోతుంది. విజన్ లేని నాయకుడు చంద్రబాబు నాయుడు, విజన్ ఉన్న నాయకుడు జగన్ గారు. ప్రజలు ఆ తప్పుదో పడి అర్థం చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చేయకపోయినా విజనరీ నాయకుడు. జగన్ ఎంతసేపు రాష్ట్రం గురించి ఆలోచించి ప్రజలకు ఏం చేయాలని చెప్పి జగన్ గారు ప్రయత్నం చేశారండి. చంద్రబాబు నాయుడు ఏం చేశారు, మనం ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవాలి, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని కులాల సమీకరణలో పొత్తు పెట్టుకుని జగన్ గారిని కులాల సమీకరణలో జగన్ గారు మంచి చేసినా తప్పుగా ప్రచారాలు చేసి సూపర్ 6 హామీలు ఇస్తానని చెప్పి జగన్ గారు ప్రజలు ఇచ్చిన వాగ్దానం కూటమి ప్రభుత్వం నమ్మి జగన్ గారిని ఓడించుకున్నారు ప్రజలు. జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి కారణం ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం కాదు, ఆయనని ప్రజలు గత ఎన్నికల్లో ఓడించారు. మరి ఆయన ఎన్నో చేశారు అని ఆయన చాలాసార్లు చెప్తూ ఉన్నారు. మరి అన్ని చేసినప్పటికీ ప్రజలు గత ఎన్నికల్లో ఆయన ఓడించారు కాబట్టి ఆయన ప్రజలపైన కక్ష కట్టి వెళ్ళట్లేదు అసెంబ్లీకి అనేది టీడీపీ నేతలు చెప్తున్న మాట. మరి నిజంగానే ప్రజలపైన జగన్ గారు కక్ష కట్టారా? జగన్ గారికి ప్రజల మీద కక్ష ఉంటే కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఒక ప్రాంతం అని వివక్ష లేదు, అన్ని ప్రాంతాలు సమానంగా నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇండియన్ గవర్నమెంట్ లో ఒక నాయకుడు ప్రజల గురించి తాపత్రయపడి తన సొంతకే రాజకీయ నాయకులను పక్కన పెట్టి అదే చంద్రబాబు నాయుడు లాగా వాళ్ళ బెనామీలుగో ఆ లోకేష్ గారి తోడేళ్ళు బాలకృష్ణ గారి అల్లుడిగో విశాఖపట్నం 5,000 కోట్లు విలువ చేసే భూములు ఇవ్వడం, లేదా వాళ్ళ బంధుమిత్రులకి అమరావతిలో ఇచ్చుకుంటాం కానీ అలా చేయలేదు జగన్ గారు. ఎంతసేపు నిత్యం ఒక సైనికుడిలా
ఒక వ్యాపార సంస్థకి ఒక సీఈఓగా ఎలా వర్క్ చేస్తే రాష్ట్రం ఎదరికెళ్ళాలి, ప్రజల యొక్క ఆర్థిక విధానం బాగుండాలి, మధ్యతరగతి జీవితాలు బాగుండాలనే ఉద్దేశం మీద నిత్యం ఒక సంకల్పంతో నవరత్నాలని సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ఒక పక్కనేమో జీతాలు ఇవ్వాలి, సంక్షేమ పథకాలు ఇవ్వాలి, డెవలప్మెంట్కి ఇవ్వాలి, షిప్ యార్డ్లు కట్టి, పోర్టులు కట్టి, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టి, నాడు నేడు కింద విద్యా వ్యవస్థ డెవలప్ చేసి కష్టపడి వర్క్ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఏమేం చేయని నాయకుడు విజనరీ అని చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు. అమరావతి 2వ విడత భూసేకరణని వైఎస్ జగన్ గారు ఆక్షేపిస్తున్నారు కదా. ఏదైనా విజన్ ఉన్న నాయకుడు ఎవడైనా సరే, మైండ్ సెట్ ఉన్న నాయకుడు ఎవడైనా, జయప్రకాష్ నారాయణ గారు కానీ, వెంకయ్య నాయుడు కానీ, ఆర్థిక మేధావులు కానీ, విద్యావంతులు కానీ మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. అమరావతి ప్రాంతంలో మాకు భూములు లేవు, మీకు లేవు. ఓ 2% భూములు లబ్ధి పొందే నాయకులు 2% ఉంటారు. మిగిలిందంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. విజనరీ లేకుండా చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు. అమరావతిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, ఈ 2 ఏళ్ళు మీరు చూస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ 6లు మానేసి జగన్ గారు ఈ నవరత్నాలు ఇచ్చి 5 ఏళ్ళు కష్టపడి ఒళ్ళువనం చేసిన పథకాలు ఇచ్చాడు, జగన్ గారిని ఓడించేసాడు. మనకు నచ్చిన ప్రాంతాన్ని డెవలప్ చేసుకుని 1,00,000 కోట్లు 200 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసేసి ఇప్పుడు ఓ 15,000 ఎసెప్టీకి 15,000 ఉందనుకోండి, అక్కడ 5,000 ఎసెప్టీకి అవుతుంది నార్మల్ గా. ఎక్కువ చేసినా తక్కువ చేసిన వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొబైలైజ్ అడ్వాన్స్ల కింద ఇచ్చేసి అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ వచ్చే వాళ్ళకి కాంట్రాక్టర్ గారికి భయం, మళ్ళీ జగన్ అనే గవర్నమెంట్ వస్తుంది, ప్రజల్లో మార్పు మొదలైంది అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ వర్క్ చేయడానికి ముందుకు రావాలంటే వాళ్ళకి మనం ఏం చేయాలి? ఆర్థికంగా తెలివితేటలుగా కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే నీకు ఎసెప్టీకి 15 వాల్యూ పెట్టి నీకు 5,000 ఈ 2-3 ఏళ్ళు నువ్వు కన్స్ట్రక్షన్ చేసి నీకు 5,000 నుంచి 10,000 మధ్యలో పేమెంట్ ఇచ్చేస్తాం. కాంట్రాక్ట్ బేసి వాళ్ళకి వర్కర్స్ పేమెంట్ రిలీజ్ చేసేస్తారు, అతనికి 5,000 వెళ్తుంది. ఒక 5,000 గవర్నమెంట్ కి బెనామీలకి వెళ్తుంది. 5,000 పైన నీకు పేమెంట్లు వచ్చేస్తే నువ్వేం జడవక్కలేదని కాంట్రాక్టులను ఎంకరేజ్ చేసి వాళ్ళు వర్క్ చేస్తున్నారు.